సరిపోదు కాబట్టి మన గవర్నమెంట్ సార్ మన ఎమ్మెల్యే గారు ఏం చేసిండంటే 600 ఫీట్ల దాకా ఛాన్స్ ఇచ్చిండు. 600 అంటే డబుల్ బెడ్రూము, ఒక హాలు, ఒక కిచెన్. లేదయ్యా నేను ఒక్కనే ఉన్నా, నా భర్త నేను అంటేనేమో 400 స్క్వేర్ ఫీట్ అని ఒక్కసారి ముగ్గు పడ్డాం కదా, ఒక్కసారి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేయడానికి ఉండదు. అది మనం కట్టుకుంటామని అంటే ఇగో ఇప్పుడు చేసుకోవాలని నేను కాబట్టి అందరం ఉన్నాం కాబట్టి బాధ్యత మేము చేస్తున్నాం. పనికి మనం రోజులు వచ్చి పనుకున్నవాడు వచ్చి ఆల కట్టి మన ఇల్లు, ఆలకు ముగ్గు పోసి మనం, ఆల కంప్లీట్ చేసి మనం, పాలు మించి మనం, ఇవన్నీ కావు. ఎస్సీలు అయితేనేమో 6 లక్షల రూపాయలు, మా బీసీ మనసులు అయితేనేమో 5 లక్షల రూపాయలు. 5 లక్షల రూపాయల మేము కలుపుకుని ఫస్ట్ అయితే భయాన మీరేయాల కడుగుండి కారపరసాలు కారపరాడుకుని ఇప్పుడు అందరూ మనం ఉన్నారు. ఇవి అయ్యేది ఇట్లుంది ఇట్లుందని చెప్పంటే ఇట్లుంది 600 స్క్వేర్ ఫీట్ 600 స్క్వేర్ ఫీట్ కొద్దిగా ఒక ఇంచ్ కూడా జరగదు. 600 స్క్వేర్ ఫీట్ లోపే కాబట్టి ఇప్పుడు మన 15 జీపీలు వచ్చింది మన మండలం. ఆ 15 జీపీలలో మ్యాక్సిమం ఎంత వస్తున్నాం అంటే 570 లాస్ట్ 5 స్క్వేర్ ఫీట్ దాకా. ఆ 5 స్క్వేర్ ఫీట్ చేయాలంటే 9 పిల్లర్స్ వస్తాయి. ముందట 3 మధ్యలో 3 ఇళ్ళ 3 9 పిల్లర్స్. బేస్మెంట్ ఫస్ట్ ముగ్గు వచ్చినప్పుడే మేము ఫోటో ఇస్తాం. ఫోటో వేసినాక మీకు బేస్మెంట్ కంప్లీట్ అయినాక హౌసింగ్ ఏ చేస్తాం మేడం. హౌసింగ్ ఏ చేసి ఫోటో తీసుకున్నాక మీకు 1,00,000 రూపాయలు డబ్బులు పడతాయి. మళ్ళీ మీరు గోడలు చెప్పిన తర్వాత ఇంకో పేమెంట్ పడుతుంది 1,75,000. మళ్ళీ స్లాబ్ అయిన తర్వాత 1,25,000 మొత్తం కంప్లీట్ అయినాక ఇంకో 1,00,000 పడతాయి. మొత్తం 5 లక్షలు పడతాయి. ఫస్ట్ వారం రోజుల నుంచి నిజామాబాద్ రూరల్లో ఇందిరమ్మ గారి పేరు మీద ఇందిరాగాంధీ హౌసింగ్ 3,500 ఇళ్ళు నిజామాబాద్ రూరల్లో మా ప్రియతమ నాయకులు శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు చొరవతో ఈరోజు 3,500 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో గత వారం రోజుల నుంచి జనాభా ప్రాతిపదికన విలేజ్కు డిసైడ్ చేసి ఎమ్మెల్యే గారు ప్రొసీడింగ్లు ఇప్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు యావనంది గ్రామంలో 50 ఇండ్లకు గాను 28 ఇండ్ల ప్రొసీడింగ్లు పేద మధ్యతరగతి మా యావనంది ప్రజలకు ప్రొసీడింగ్ కాపీలు అందించడం జరిగింది. కానీ కొన్ని ప్రొసీడింగులు సిస్టమ్ అలాగే కొన్ని కారణాల వల్ల ఇంకో 22 ఆర్డర్ కాపీలు రాలేవు. అవి కూడా మరి ఒక వారం రోజుల్లో అధికారులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు న్యావనంది గ్రామంలో కానివ్వండి, నిజామాబాద్ రూరల్లో ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఇలా ఇందిరమ్మ పేరుతోని పండగ వాతావరణం ఏర్పడుతుందని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుల తరఫున పేరున ఎమ్మెల్యే గారికి రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీల్లో 6 గ్యారంటీలతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు కూడా ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగా లేకుండా, రాష్ట్ర పరిస్థితి బాగా లేకుండా వస్తాయి చూద్దాం. మీకు నువ్వెక్కడ రాష్ట్రం కంటే చాలా మంది రాలేదు. ఇంకా 10 రోజులు ఇస్తారు. అదే రోజు చాలా మంది
ఇళ్ల పేరుతోనే ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు ఉండద్దన్న ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ మా నిజామాబాద్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు కానివ్వండి, ఇలా కాలు గజ్జె కట్టుకొని ఇలా పట్టుబలిన విక్రమార్కులు లెక్క అసెంబ్లీలో కానీ తిరుగుతూ ఉంటే ప్రజల నుంచి ఈరోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం సంకీర్ణతలు నెరవేరుతున్న ఉద్దేశంతో ఇలా మా న్యావనంది ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే మా కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ఇంకా మంచి రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈ న్యావనంది మీద ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి మా శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులకు అలాగే మా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు యువజన నాయక సభ్యులకు అందరికీ అన్నిట్లలో పాలు పంచుకుంటూ ఇంటింటికి వెళ్ళి 200 యూనిట్లు వస్తుందా, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తుందా అని మరీ అడిగి ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళ పేరు రాసుకుంటూ ఒక మాట అన్నా అడ్డా బాధతోని కానీ ప్రేమతో అంటారు కానీ ఉద్దేశంతో ఇలా ఈరోజు ఎన్నో అవమానాలు భరిస్తూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారి మీద నమ్మకంతో మా శాసనసభ్యుల మీద నమ్మకంతో ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ఆర్థిక పరిస్థితులు బాగాలేకుండా నష్ట కష్టాలను అనుభవిస్తూ కూడా ఇలా ప్రజలకు సేవ చేయలేన ఉద్దేశంతోనే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా గత ప్రభుత్వాలు పేరచ్చి సిస్టంలో ఉడికించుకొని ఆధార్ కార్డు తీసుకొని పైసలు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ఇలా ఖచ్చితంగా మాకు ఇలా ఒక 5 లక్షలు 6 లక్షల రూపాయల ప్రతి ఇచ్చి కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఒక్క రూపాయి కూడా ఆశపడకుండా సారు చెప్పిన మాట మీకెళ్ళి ఎవ్వరు కూడా పేద ప్రజల దగ్గర కానీ పేద కుటుంబాల దగ్గర కానీ పైసలు ఆశించిన ఉద్దేశంతో చెప్పగానే ఒక్క రూపాయి కూడా అట్లీస్ట్ జిరాక్స్ కూడా ఇలా మా కార్యకర్తలే చేపించి ఇలా ఇళ్ల పేరుతోనే ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు ఉండద్దన్న ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ మా నిజామాబాద్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు కానివ్వండి, ఇలా కాలు గజ్జె కట్టుకొని ఇలా పట్టుబలిన విక్రమార్కులు లెక్క అసెంబ్లీలో కానీ తిరుగుతూ ఉంటే ప్రజల నుంచి ఈరోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం సంకీర్ణతలు నెరవేరుతున్న ఉద్దేశంతో ఇలా మా న్యావనంది ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే మా కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ఇంకా మంచి రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈ న్యావనంది మీద ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి మా శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులకు అలాగే మా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు యువజన నాయక సభ్యులకు అందరికీ అన్నిట్లలో పాలు పంచుకుంటూ ఇంటింటికి వెళ్ళి 200 యూనిట్లు వస్తుందా, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తుందా అని మరీ అడిగి ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళ పేరు రాసుకుంటూ ఒక మాట అన్నా అడ్డా బాధతోని కానీ ప్రేమతో అంటారు కానీ ఉద్దేశంతో ఇలా ఈరోజు ఎన్నో అవమానాలు భరిస్తూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారి మీద నమ్మకంతో మా శాసనసభ్యుల మీద నమ్మకంతో ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ఆర్థిక పరిస్థితులు బాగాలేకుండా నష్ట కష్టాలను అనుభవిస్తూ కూడా ఇలా ప్రజలకు సేవ చేయలేన ఉద్దేశంతోనే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా గత ప్రభుత్వాలు పేరచ్చి సిస్టంలో ఉడికించుకొని ఆధార్ కార్డు తీసుకొని పైసలు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ఇలా ఖచ్చితంగా మాకు ఇలా ఒక 5 లక్షలు 6 లక్షల రూపాయల ప్రతి ఇచ్చి కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఒక్క రూపాయి కూడా ఆశపడకుండా సారు చెప్పిన మాట మీకెళ్ళి ఎవ్వరు కూడా పేద ప్రజల దగ్గర కానీ పేద కుటుంబాల దగ్గర కానీ పైసలు ఆశించిన ఉద్దేశంతో చెప్పగానే ఒక్క రూపాయి కూడా అట్లీస్ట్ జిరాక్స్ కూడా ఇలా మా కార్యకర్తలే చేపించి ఇలా ఇళ్ల పేరుతోనే ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు ఉండద్దన్న ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ మా నిజామాబాద్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు కానివ్వండి, ఇలా కాలు గజ్జె కట్టుకొని ఇలా పట్టుబలిన విక్రమార్కులు లెక్క అసెంబ్లీలో కానీ తిరుగుతూ ఉంటే ప్రజల నుంచి ఈరోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం సంకీర్ణతలు నెరవేరుతున్న ఉద్దేశంతో ఇలా మా న్యావనంది ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే మా కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ఇంకా మంచి రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈ న్యావనంది మీద ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి మా శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులకు అలాగే మా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు యువజన నాయక సభ్యులకు అందరికీ అన్నిట్లలో పాలు పంచుకుంటూ ఇంటింటికి వెళ్ళి 200 యూనిట్లు వస్తుందా,
గ్యాస్ ఛానల్ సబ్సిడీ వస్తుందా అని మరీ అడిగి ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళ పేరు రాసుకుంటూ ఒక మాట అన్నా అడ్డా బాధతోని కానీ ప్రేమతో అంటారు కానీ ఉద్దేశంతో ఇలా ఈరోజు ఎన్నో అవమానాలు భరిస్తూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారి మీద నమ్మకంతో మా శాసనసభ్యుల మీద నమ్మకంతో ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ఆర్థిక పరిస్థితులు బాగాలేకుండా నష్ట కష్టాలను అనుభవిస్తూ కూడా ఇలా ప్రజలకు సేవ చేయలేన ఉద్దేశంతోనే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా గత ప్రభుత్వాలు పేరొచ్చి సిస్టంలో ఉడికించుకొని ఆధార్ కార్డు తీసుకొని పైసలు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ఇలా ఖచ్చితంగా మాకు ఇలా ఒక 5 లక్షలు 6 లక్షల రూపాయల ప్రొసీడింగ్ ఇచ్చి కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఒక్క రూపాయి కూడా ఆశపడకుండా సారు చెప్పిన మాట మీకెళ్ళి ఎవ్వరు కూడా పేద ప్రజల దగ్గర కానీ పేద కుటుంబాల దగ్గర కానీ పైసలు ఆశించిన ఉద్దేశంతో చెప్పగానే ఒక్క రూపాయి కూడా అట్లీస్ట్ జిరాక్స్ కూడా ఇలా మా కార్యకర్తలే చేపించి ఇలా ప్రజలు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థలు కానివ్వండి ఇంకే ఇతర సంస్థల ఎలక్షన్లు కానివ్వండి పెద్దపీట వేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ ఒక ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో సక్సెస్ గా నడిపిస్తున్నటువంటి ఇందిరమ్మ కమిటీ సభ్యులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు యువజన నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే కొందరు ఇల్లు రాలేవని చెప్పి మా నాయకుల దగ్గరికి ఇళ్ళ దగ్గరికి పోవడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో న్యావనందూరులో కానివ్వండి నిజామాబాద్ రూరల్లో కానివ్వండి ఎక్కడైనా కానీ ఎలిజిబుల్ ఉండి ఇల్లు రాని వాళ్ళు ఉంటే అలాగే అన్ని అర్హతలు ఉండి టెక్నికల్ ప్రాబ్లం అయ్యి టెక్నికల్ ఇష్యూ వచ్చి ఉంటే మాకు ఉన్నటువంటి కమిటీ వాళ్ళని కానివ్వండి మా స్థానిక లీడర్లను కానివ్వండి నిజామాబాద్ రూరల్ యువకులను కానివ్వండి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ సోషల్ మీడియా అందరిని ఎవరైనా కానీ పోయి సంప్రదించి మీ పేరు నమోదు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరియు కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఇల్లని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి 10 సంవత్సరాలు ఓట్లు అడిగిన ఈ దద్దమ్మలు కూడా ఇవాళ మా పార్టీ గురించి కానీ మా నాయకత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో మీరు మీ నాయకులు నిజంగా చెప్పాలంటే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే 15 నెలల కాలంలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలను తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మా నమ్మకంతో నిజామాబాద్ ప్రజలు ఉన్నారు, మా నమ్మకంతో మా న్యాయ ప్రజలు ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా ఇంకా 3.5-4 ఏళ్ల సమయం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇల్లు లేని వారు అనేవారు ఉండద్దని చెప్పి ఉద్దేశంతో ఇలా నిజామాబాద్ శాసనసభ్యులు భూపతిరెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ ని పహారబందీగా చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజు న్యాయవంతులు భోజనం పంచడం జరిగింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా పేదోడు కూడా ఇల్లు లేని పేరు ఉండొద్దు. ఎందుకనంటే కొందరికి ప్లాట్ ఉండి ప్లేస్ ఉన్న వాళ్ళకే ఈ ఫస్ట్ విడతలు ఇల్వలో రావడం జరిగింది. ఎల్తూలో వాళ్ళకు ప్లాట్ లేకుండా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఉంటే కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా కొని ఇప్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ప్లాట్ తో పాటు ఇల్లును కూడా ఇప్పించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ గారు తీసుకుంటారు కాబట్టి శాసనసభ సభ్యులు తీసుకుంటారు కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి ఈ రోజు మా న్యాయ ప్రజలకు అందరికీ ఎమ్మెల్యే గారికి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలకి మేము సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు మేము అందరం నాయకులను మనస్ఫూర్తిగా సంతోషపడుతూ ఈ రోజు మా మహిళల కళ్ళల్లో ఆనందం ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు ఒక్కరు కూడా ఇల్లు లేకుండా చేసే బాధ్యత ఇక్కడ మా నాయకులము అందరూ తీసుకుంటామని చెప్పి ప్రెస్ వాళ్లకు సభాముఖంగా తెలియజేస్తున్నాం.